రేయ్ ఓసారి రూమ్ లోకి వెళ్ళి చూడండి. మాకు టార్చర్ ఏంటి బాబు? వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, ముదురు వాళ్ళు. అవునరా, మీరు హోటల్ కాల్ చేసి వెళ్ళిపోండి. నోరు మూసుకొని వెళ్ళి చూడండి. వెళ్తామే. ఎవరండి? ఏమైందిరా? ఎవరో మినిస్టర్ గురించి కంగారు పడ్డారేమో. ఇది మరీ టూ మచ్ బాబు. 4 మురుగు కోట్ల సంచులు వేసుకొచ్చి ఏదో మీ ఆస్తి మీద దొబ్బేసినట్టు బాయ్నే తీసుకొస్తావా? అతను బాయ్ కాదు, మా మామ. అవును. అంటే వీళ్ళు ఏమన్నా కవల పిల్లలా బాబు? కాదు, ఈ ప్రపంచంలో మా మావకి నేను తప్ప ఎవరూ లేరు. ఈ రోజు నుండి మా మామను వాడుకొని సిటీలో సెటిల్మెంట్లు చేద్దాం. భాయ్ కోట్లలో తప్ప డీల్ చేయడు. కోట్ల కింద లక్షలుంటాయి, లక్షల కింద వేలుంటాయి. ఆ డీల్స్ మనం చేద్దాం. రిస్క్ ఏమో. లైఫ్ లో ఎదగాలంటే చేయాల్సింది రిస్కే. మనం చేయబోయేదంతా బాయ్కి తెలియకూడదు, చేస్తున్నట్టు మామకు కూడా తెలియకూడదు. మీ మామకు తెలియకుండా అంటే కష్టం తమ్మి. అసలే మీ మామ తెగ లాజిక్ అడుగుతాడు. పాస్పోర్ట్ పనో వీసా పనో అని మా మామ నేను మేనేజ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంతకీ మేమేం చేయాలి? ముందు మీ ముష్టి గెటప్లు మార్చి అర్జెంట్ గా ఒక కాస్ట్లీ కార్ అరేంజ్ చేయండి. మిగతా నేను చూసుకుంటాను. కిషన్ జ్యువెలర్స్. ఎస్. రే అల్లుడు, ఈ డ్రెస్ ఏంటి? ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఏంట్రా? తప్పదు మామ, నువ్వు ఇలా పెద్ద మనిషిలో కనిపించకపోతే పాస్పోర్ట్ ఇవ్వరు, వీసా దొరకదు. పాస్పోర్ట్ వీసా అంటే చెన్నై బాబుగాడి పని కదా. ఆడు చేసే పని ఇక్కడ వీళ్ళు చేస్తారు. వీళ్ళకి తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం. అవును సార్, మీకు హెల్ప్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సరే, మంచిగా బతకండి రా. మోసాలు అవి చేయకండి. ఈ దొంగ వేషాలు ఎందుకు? అవునులేండి సార్, మీరు ఎక్కండి. ఏంట్రా అల్లుడు ఇది? హోటల్ మామా. తినడానికి ఇంత పెద్ద హోటలా? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గట్టిగా బట్టలేగానే అందరూ ఇంత మర్యాద ఇస్తున్నారేంట్రా? ఈ లోకం అంతే మావా. క్యారెక్టర్ కన్నా క్యాష్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అందుకేగా అందరూ ఇలా వేషాలు వేయాల్సి వచ్చింది. ఏంటోరా. సరే, ఇంతకీ మన పని అవుద్దంటావా? అవుద్ది మావా. ఆ వచ్చే వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్ బామ్మదికి బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు అతనికి చెప్తే, అతను పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తే మన పని అయిపోద్ది. ఏదో ఒకటి పని అయితే అయిపోద్దులే మావా. నువ్వు ఇలాగ కాఫీ తాగుతావు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. రేయ్ మాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ చెప్పండి రా. డబుల్ స్ట్రాంగ్ కాఫీ. స్టార్ హోటల్ రా. అయితే డబుల్ స్ట్రాంగ్ కాఫీ. చెప్పండి, నేనే మీకు ఫోన్ చేసింది. నమస్తే సార్. ఈయనే మా అన్న కిషన్ లాల్. ఏంటి భాయ్ పేరు వాడుకొని నన్ను భయపడదాం అనుకుంటున్నారా? కాదు, సెటిల్ చేద్దాం అనుకుంటున్నాం. మీ తమ్ముడు వాట మీ తమ్ముడికి ఇచ్చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. చూడు, భాయ్ తో కనెక్షన్ నేను పొందగలను. అయినా ఇలాంటి మ్యాటర్స్ లో భాయ్ ఉమ్ములి పెట్టాడు. నన్ను బెదిరించాలని చూడొద్దు. మీరు బాయ్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మ్యాటర్ లోకి ఆల్రెడీ బాయ్ ఎంటర్ అయిపోయాడు. అటు చూడండి. సార్, వీడు నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు. వీడిని నేను మోసం చేస్తానని చెప్పండి. ఏదో డబ్బులు ఇస్తే పాడు చేస్తాడేమో. ఏం పాడు చేయడు, తనకి ఇచ్చే. రే జగన్, నీకెంత కావాలంటే అంతే తీసుకోరా. తూ మీరే చోటా బాయ్ అయ్యరే. నాకు ఎంత రావాలో అంత ఇస్తే చాలు భయ్యా. నువ్వు వెళ్ళు, సాయంత్రం కలుద్దాం. సరేరా, మై చల్తాము బాబు. భాయ్తో అంతా ఓకే అని చెప్పండి. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. 25 lakhs. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మీరు హ్యాపీ, మేము హ్యాపీ, బాయ్ హ్యాపీ. మీరు ఇంకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. బాబు, మా అక్కకి హార్ట్ అటాక్, చెల్లి క్యాన్సర్, మా అమ్మకి. డబ్బులు చూడగానే జబ్బులు గుర్తు రాకూడదురా. వాళ్ళు మనకంటే పెద్ద డెక్కలు. వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుందాం. ఏం బాబు? బాయ్ నాకు ఇస్తాడు, నేను మీకు ఇస్తా. హైదరాబాద్ డబ్బు బాగా తుప్పట్టేసిందిరా. దొలపాలి. రోహిత్ పేరు మోడర్న్ గానే ఉంది కదే. పేరు బాగుందని పెళ్లి చేసేసుకుంటారా? చా, ఏ డీటెయిల్స్ తెలియకుండా నాన్న చాలా జాగ్రత్త పడ్డారు. కనీసం వాడి ఫోన్ నెంబర్ దొరికినా బాగుండేది. మొబైల్ నెంబర్ ఎందుకే, డైరెక్ట్ గా చూపిస్తా. ఎలా? అలా. ఇప్పుడు హీరోలా ఉన్న వాళ్ళు. మీ డాడీ అంత ఫ్రీగా ఉన్నాడంటే అతనే రోహిత్. అంటున్నాడుగా అల్లుడని. చిచి బాలా, నునుమో నీకు మంచి డ్రెస్ తెస్తా. ఏంటి, నన్ను ఎక్కడో చూసి లైక్ చేసావా? మీకెలా తెలిసిందండి? చెప్పారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే సడన్ మీరు ఇష్టపడిపోతే మేము చేసేసుకోవాలా? మాకేం ఫీలింగ్స్ ఉండవా? కరెక్టే, కానీ నీ కత్రీనా కేఫ్ తెలుసా? అంటే మీకన్నా కాదు. కత్రీనా కేఫ్ కి నువ్వు తెలుసా? నేనెలా తెలుసానండి ఆవిడికి? ఇదే ఇంపార్టెంట్, ఇదే పాయింట్. నువ్వు నన్ను లైక్ చేస్తే సరిపోదు, నేను నిన్ను లైక్ చేయడం ఇంపార్టెంట్. కరెక్టేనండి. ఈ అంజలి నిన్ను లైక్ చేయాలంటే హైట్ అందం ఉంటే సరిపోదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి. అయినా భాయ్ని పడేసినంత ఈజీ కాదు భాయ్ కూతుర్ని పడేయడం. బాయ్ కూతురా? ఇదేం ట్విస్ట్? అని పేరేంటి? అది రోహిత్. మా డాడీ నిన్ను తెగ లవ్ చేసేస్తున్నాడు. ఇప్పుడే చూశాను. మా డాడీ నిన్ను లవ్ చేయడానికి కారణం నువ్వు మల్టీ మిలియనర్ అని. కానీ నేను నిన్ను లవ్ చేయాలంటే నువ్వు కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి.
టెస్ట్లా? అవును. ఒకవేళ వాటిలో నువ్వు ఫెయిల్ అయితే నువ్వే మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదనుకో ఫస్ట్ నైటే పాయిజన్ పెట్టి చంపేస్తాను. గాట్ ఇట్? ఇది నా నంబర్. కాల్ చేస్తే ఒకే రింగ్ లో ఎత్తాలి. ఎత్తేస్తా. 2 నిమిషాల్లో నా ముందుండాలి. వచ్చేస్తా. నేను మావని బాయిని చేస్తే దేవుడు బాయిని మావగా నాకు ఇస్తున్నాడు. అంజలి గారు, माफ करो भानुजी, मुझे छोड़ो, मुझे मत मारो, छोड़ो ప్లీజ్. భాను, గ్రహాల అనుకూలత ప్రారంభమైంది. మొదలుపెట్టు. భాను, ఇంకొకటి వేయి. ఎందుకు? ఒకటి బుధుడికి, ఒకటి గురుడికి, మరొకటి శనికి సమానంగా ఇచ్చినట్టుంటుంది. సరే బాబా. సార్, హైదరాబాద్ నుంచి బాయ్ ఫోన్. ఓ హలో భాయ్. హా దోస్త్, మంచి టైంలో ఫోన్ చేశావు. ఇప్పుడే నాకు శుక్ర మహర్దశ మొదలైందని మా బోలే బాబా చెప్పారు. అంతేకాదు, మన రోహిత్ అంజలిల పెళ్లి షార్జాలో చేస్తే చాలా మంచిదని కూడా చెప్పారు. షార్జాలోనా? ఏం దోస్త్, అందరూ ఇక్కడే ఉన్నావుగా, బ్రహ్మాండంగా జరిపించొచ్చు. నీకెలాగూ నమ్మకాలు లేవు, నా నమ్మకాన్ని గౌరవించు. శుక్రుడి చూపు ఇండియా మీద కన్నా షార్జా మీద బలంగా ఉందంట. గ్రహాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అందుకే నేను చెప్పినట్టు విను. రిసెప్షన్ ఇండియాలో ఎంత గ్రాండ్ గా చేసుకో, కానీ పెళ్లి మాత్రం షార్జాలోనే జరగాలి. జై భోలేనాథ్. అచ్చా, టెంపుల్ పెళ్లి షార్జాలో, అందరూ అక్కడికి వెళ్ళాలి. సార్ పెళ్లి ఎక్కడ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు సార్, ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ భానుబాయ్ కొడుకు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. మొన్న మధ్య ఎవరో ఫారినర్ని రేప్ చేసి చంపేశాడన్న రూమర్స్ కూడా ఉన్నాయి. అటువంటి దుర్మార్గుడికి మీ కన్న కూతుర్నిచ్చి. రే, అంజలి నా కన్న కూతురు కాదు, అన్న కూతురు. సార్ ఏయ్, అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళొద్దు, ఊపిరాడదు. ఒరే నీచ్, సొంత కొడుకుని లండన్లో చదివించుకుంటూ అన్న కూతుర్ని ఇంకొకటి బలేస్తావా? నువ్వు స్మాష్ అయిపోతావురా, స్మాష్ అయిపోతావు. ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావేంటి? మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కష్టపల్లి ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. డింపుల్ ఆడేవాడు? నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షల సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. సార్ భాయ్ గారు. ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉన్నడ్రా. అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్, చిరంజీవి గారికి ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు సార్. పోలేరా, మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇదిగోండి మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్, అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు. కానీ ఇష్టమైన వాళ్ళు నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో, అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే, నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రే, వెంచర్లు అవి బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా? కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు, నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి.
ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. ఆ? అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా. ఏం చేయను రా, ఈ టెన్షన్స్, ఈ మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండ్రా. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా, ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్, నేను చూసుకుంటాను. ఓకే. ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? వావ్, ఇంత టెంప్టింగ్ పర్సనాలిటీకి టెస్ట్లు ఎందుకే? నేనైతే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. షటప్. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొనే కార్నే కమిట్ అవును, ఇంకా కాబోయే మొగుడిని ఎందుకు కమిట్ అవుతాను? హాయ్ అంజలి గారు. హాయ్ గర్ల్స్. ఏంటి లేటు? సారీ అండి, ట్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉంటేను. ట్రాఫిక్సా? గ్రాఫిక్స్ లాగా ట్రాఫిక్స్ ఏంటి? బాబు గారు మీరు ఇంగ్లీష్ లో జోకులు వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట. ఎస్ ఎస్, ట్రాఫిక్ అయినా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. ఓహో, దాంతో పాటు కొంచెం టైం సెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇంతకి తను డ్రైవరే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అతను డ్రైవరే కాదు, నా చైల్డిష్ ఫ్రెండ్ కూడా. చైల్డిష్ ఫ్రెండా? మళ్ళీ ఇంగ్లీష్ జోకా? అదే. అవును, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పటి నుంచి ఒకే డిష్ లో తిని పెరిగామన్నమాట. అందుకే చైల్డిష్ చైల్డిష్. వావ్, వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్యాడ్ జోక్. రా, నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఇలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ ఎస్. అయినా టెస్ట్లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్ లో కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే ఇష్టం. తింటావా తినవా? తినేద్దాం. ఇది పూరి. పూరి అంటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇదేంటి చిన్నదిగా ఉంది? లో బడ్జెట్ లో చేశారా? పానీపూరిలో పూరి ఇంతే ఉంటుంది. హౌ నైస్ కిరి, హౌ క్యూట్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ సో ఫన్నీ బాబు గారు. చూడు, దీన్ని నువ్వు తినాలి. ఇంతేనా? ఇంత సింపులా? వెయిట్, నీకు 5 ఛాన్సెస్ ఇస్తున్నాను. పానీపూరిలోంచి చుక్క నీరు కూడా కింద పడకుండా తినాలి. కనీసం ఒకటైనా. స్టార్ట్. సరే. బాబు గారు, ఇంత పొల్యూషన్ లో పానీపూరి తింటారా? ఇస్ ఇట్ నెసెసిటీ? పొల్యూషన్ కన్నా నా పెళ్లికి సొల్యూషన్ ఇంపార్టెంట్ గిరి. ఐ వర్షిప్ యు బాబు గారు. చాలా కష్టం గిరి. ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాగా సెన్సిటివ్ గా ఉన్న అంజలి గారు. తెచ్చిదాను. బాబు గారు, ఛాన్సులు అయిపోతున్నాయేమో. మొదలు. అంజలి గారు, పాస్ అయిపోయా. పెళ్లి కన్ఫామా? ఏంటి, పానీపూరికే పెళ్లి చేసేసుకుంటారా? పోనీ పానీపడి యుద్ధం అని చెయ్యాలా? కాదు, కమ్. వాట్ ఇస్ దిస్ గ్రీన్ బాల్స్? అవి బాల్స్ కదా బాబు గారు, పుచ్చకాయలు. అంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్స్. వాటర్ మిలన్స్ రెడ్ గా ఉంటాయి కదరా గిరి? చూస్తే పచ్చగా ఉంటుంది, కోస్తే ఎర్రగా ఉంటుంది. అవునా? వావ్, ఇట్స్ రెడ్ ఇన్సైడ్ రా గిరి. వాట్ ఏ వండర్ రా. ప్రకృతి సార్. పాపం, అతనికి పుచ్చకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదే. ఇప్పుడు నేనేం చేయాలి అంజలి గారు? ఒక్క పీస్ తింటే చాలు. 3 ఛాన్సెస్. రెడ్ కనపడకూడదు, ఒక్క ముక్క కింద పడకూడదు. స్టార్ట్. చాలా కష్టం అంజలి గారు, కింద పడిపోతుందేమో. నా టెస్ట్లన్నీ ఇలా కష్టంగానే ఉంటాయి. గిరి తినేసారా? ఇట్స్ లైక్ ఏ హాఫ్ మూన్ రా. ఇట్స్ బ్యూటిఫుల్ బాబు గారు. గుడ్, నీ పట్టుదల నాకు నచ్చింది. Thanks. నెక్స్ట్ టెస్ట్. ఆటో. అలా చూస్తానంటే షిట్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్ హ్యాపెన్ బాబు గారు? దీనికి 3 వీల్స్ ఉన్నాయంట్రా, 4th వీల్ ఏది? అంటే ఆటోలో 3 వీల్స్ ఉంటాయి బాబు గారు. మరి బ్యాలెన్స్ ఎలా అవుతుందిరా? అంటే ఇంతవరకు ఆటోనే చూడలేదా? ఆటోమేటిక్ కార్లు తప్ప ఆటోల గురించి నాకు తెలియదు. ఇట్స్ పూర్ మచ్ వెహికల్ బాబు గారు. అవునా? స్కూటర్ కి టెంట్ వేసినట్టుందిరా. ఆపండి. నా ఆటో నీకెంత వింతగా ఉందో, నీ మాటలు కూడా నాకు అంతే వింతగా ఉన్నాయి. ఇంకెక్కువ వెళ్దాం. బాబు గారు, ఆపు, ఫ్రంట్ లో కూర్చో. వావ్, వాట్ ఏ బ్రీజ్. గాలి వస్తుందా? డోర్స్ తీసేసారా? రోడ్డు చూడు. తెలుసు. ఆటో అంటే తెలియదన్నా, ఎలా స్టార్ట్ చేసావు? అంటే కాళ్ళ దగ్గర అడ్డంగా ఉంటే అవతల పడేద్దాం లాగా, అది స్టార్ట్ అయింది. మై గాడ్, దీంతో స్టార్ట్ చేస్తారా? ఇంత పెద్ద కియా. ఆటో అంటే నీకు నిజంగానే తెలీదా? ముందు పోనీ.
అమ్మయ్యా సేఫ్గా తెచ్చేసావు. ఎంత? 100. సీటుకి 3గా మంది షేర్ ఆటో బ్యాచా? కనిపెట్టేశావా? కాదు, కన్ఫర్మ్ చేశా, ఇందాకే డౌట్ వచ్చింది. భయ్యా ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలో తిరుగుతుండేవాడివి. పాపం ఆట తాగిపోయావు. పేమెంట్ ఇచ్చే. ఇలాగే కదరా డబ్బున్న అమ్మాయిలందరినీ దేకించేస్తున్నారు. ఆలయం తక్కువ కాదు, ఒకసారి పడితే పాకించేస్తారు. కథలు చెప్తారు. మై గాడ్, ఇంతమంది జనం ఉన్నారేంటండి? ఎందుకలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోడానికి కొట్టుకోవాలా? దిస్ ఇస్ అ బజార్. నువ్వు వెళ్ళి ఆ చివరున్న సలీం బ్యాంగిల్ షాప్ లో 4 డజన్ బ్యాంగిల్స్ తీసుకురావాలి. అంతేనా? కాదు, ఇక్కడికి వచ్చేలోపు ఒక్క బ్యాంగిల్ పగిలినా నువ్వు ఫెయిల్ అయినట్టే. బ్యాంగిల్స్ అడిగారు, బానే ఉంది. మళ్ళీ ఈ బ్యాంగ్ ఏంటండి? పాపమే, మనమే ఈ క్రౌడ్ లో పగలకుండా తేలేం. ఇంపాసిబుల్లే. ఈ అంజలిని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపాసిబులే. స్టార్ట్. బాబు గారు నలిగిపోతారేమో బాబు గారు. తప్పదురా, ఈవెంట్ సాటిస్ఫై చేయడానికి ఎంత సాక్రిఫైస్ కైనా రెడీ. బాబు గారు బ్లాక్ టికెట్ వల్ల ఎలా వెళ్ళిపోతున్నాడు. बुलबुल रात को घर आजा, बिरयानी खाएंगे, बिस्तर गरम करेंगे. బేషరం. ఏ భాయ్, దుకాన్ కే సామనే క్యా గడబడ కర్ రే భాయ్? तेरे को क्या बे? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు అతను అనవసరంగా ఇబ్బంది మై గుడ్నెస్, అటు చూడండి. ఇక నువ్వు పెళ్ళికి ప్రిపేర్ అయిపోవచ్చా? వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. హాయ్ గర్ల్స్. హాయ్. హాయ్ అంజలి గారు. ఏంటి అంజలి గారు డల్గా ఉన్నారు? అందుకేగా నీ కాల్ చేసింది. ఏమైంది? అంజలికి చిన్నప్పటి నుంచి క్యాథరిన్, సంజన అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ముగ్గురు వాళ్ళ లైఫ్ లో ఏ అకేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలనుకున్నారు. బట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కేరళలో క్యాథరిన్ మ్యారేజ్, ఈవినింగ్ జోధ్పూర్ లో సంజనాకి డెలివరీ. మధ్యలో తిని నొప్పులు పడుతుంది అంతేగా? అంతేగా ఏంటి? ఒకటి ఇండియాకి ఆ చివరుంది, ఇంకోటి ఈ చివర. చివరా మొదలు పెట్టకపోతే మొదట్లో ఉండిపోతామండి. కానీ ఎలా? ఇద్దరిని సాటిస్ఫై చేయలేవు కాబట్టి చెరో సారీ చెప్పి ఊరుకోమన్నారు డాడీ. ఆయన కూడా వదిలేయండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఓకేనా? రియలీ? కానీ ఎలా? చార్టెడ్ ఫ్లైటా? అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్గా వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. భాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయిని సార్. ఓహో. ఆస్తి నా చేతికొచ్చాక సగం మీకేగా. నీ అంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని ఫాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజు గారు, నేను డింపుల్ మాట్లాడుతున్నా. ఓ చార్టెడ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి. మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే అరేంజ్ చేస్తా. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవతల అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. నమస్తే సార్, వెల్కమ్. థ్యాంక్స్. లోపల అరేంజ్మెంట్స్ అంతా రెడీ బాబు. రైట్. వీడు ఇంగ్లీష్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. గిఫ్ట్. ఎందుకు? పెళ్లికెళ్తే ఈ డ్రెస్ ఏంటి అంజలి? చాలా సర్ప్రైజెస్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. Daniel and Catherine, will you honor each other as man and wife for the rest of your lives? I will. Daniel, do you accept Catherine as your wife? Yes, I do. Catherine, do you accept Daniel as your husband? Catherine.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదే, తనకి. తన వల్లే రాగలిగాను. మీ పెళ్ళని చెప్పారండి, మీకు ఏ గిఫ్ట్ తీసుకురావాలని ఆలోచించి మీ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చేసాను. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్, యు నో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అంజలి, కంగ్రాచులేషన్స్. క్యాథరిన్ మ్యారేజ్కి వెళ్ళావా? వెళ్ళావా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళా. తనే తీసుకెళ్ళాడు, తనే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. నువ్వు నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు తెలుసా? ఎవరే ఇతను? నా వుడ్ బి.